స్వామి ఏంది నీ బిహేవియర్ ఇంత రూడ్గా? ఇది మంచి బిహేవియర్ కాదు చూడే స్వామి. ఫోన్ చేసి మాట్లాడు. మనుషులంటే మట్టి కాదు, మనుషులంటే మంచితనం చూపించే వ్యక్తి నేను. మనుషులంటే మట్టి కాదు. ఈ రోజు నేను బెంగళూరుకి వెళ్తున్నా ల్యాప్టాప్ కోసం. చాలా రోజుల తర్వాత నేను ట్రైన్ జర్నీ అయితే చేస్తున్నా. నేను ల్యాప్టాప్ బెంగళూరుకి ఆర్డర్ పెట్టినా మా తమ్ముడి దగ్గరికి. దానికోసమని బెంగళూరు వెళ్తుంటే నేను వెళ్తున్నాను చెప్పగానే మా రాజుగారు ఇండియన్ ఆర్మీ నుండి రీసెంట్ గా లీవ్కి వస్తే వాడిని కూడా తీసుకెళ్ళా. టికెట్ బుక్ చేసి ఆటోలో జర్నీ స్టార్ట్ చేసాం. కర్నూలులో నైట్ టైం తిరిగి చాలా రోజులు అవుతుంది. అలాగే నైట్ టైం తిరిగిన ఫీల్ కూడా అనిపించింది నాకు. ఇక్కడ అండా కర్రీ చపాతీ చాలా బాగుంటది. కర్నూలులో ఎవరన్నా వస్తే ఇక్కడ ట్రై చేయండి. అది మోరియన్ పక్కన ఉంటుంది. మొత్తానికి కర్నూలు రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. నేను కర్నూలుకి వచ్చానని తెలిసి మా ఫ్రెండ్ నజీర్ గారు నన్ను కలవడానికి వచ్చాడు. వాడిని తీస్తుంటే వాడు సిగ్గుపడిపోతున్నాడని వీడియో కట్ చేశా. ఈ రోజు ఆఫ్టర్నూన్ నుంచి ఫుల్ తిరుగుతున్నా ఎండకి. అసలుకి చూడండి ఎలా తయారైందో ఫేస్. వీడే రాజు, ఇండియన్ ఆర్మీ, మా వదిన కొడుకు. చాలాసేపటి తర్వాత మా ట్రైన్ రానే వచ్చింది. అసలు ఎందుకు ఇండియన్ రైల్వేస్ ఎందుకు లేట్గా వస్తాయో ఇప్పటికీ అర్థం కాదు నాకే. నాకు సైడ్ లోయర్ బెర్త్ వచ్చింది. కిటికీలో నుంచి ఆ మోన్ చూసుకుంటా వింటేజ్ సాంగ్స్ వింటుంటే ఉంది డ్యూడ్స్, మామూలుగా లేదు. నెక్స్ట్ లెవెల్ ఫీల్ అంతే. ఫోన్ లో సరిగ్గా క్యాప్చర్ కాలేదు కానీ రియల్ గా చూస్తే ఉంటుంది, మామూలుగా లేదు అసలుకి. వయారి వాలు కళ్ళలోన వరాల వెండి పూలవాన స్వరాల చూస్తుండగానే తెల్లారిపోయింది. ఇంకా లేచి ఒక కప్పు కాఫీ తాగిన రైల్వేస్ది. పెద్దగా ఏం బాలేదు, అంత వర్త్ అనిపించలేదు. పొద్దున్నే ఈ విండో సీట్ దగ్గర కూర్చొని ఇంకా మీసాలు తిప్పుకుంటూ టైం పాస్ చేసిన. చూస్తుండగానే టైం 8 అయింది. ఫైనల్లీ బెంగళూరు వచ్చేసినాం. వాకింగ్ స్టైల్ మార్చరాదే, పోరీలు ఉన్నారు. చాలా ఇయర్స్ తర్వాత నేను బెంగళూరుకి వస్తున్నా. ఇదే మమ్మల్ని తీసుకొచ్చిన ట్రైన్. ఆల్మోస్ట్ 8 ఇయర్స్ తర్వాత నేను బెంగళూరులో అడుగుపెట్టిన. ఇంకా మొత్తానికి క్యాబ్ బుక్ చేసుకుని మా తమ్ముడు రూమ్ కి అయితే వెళ్తున్నాం మేము. మా తమ్ముడు ఇక్కడే ఉంటాడు అనమాట, ఇంటీరియర్ డిజైనర్ మా తమ్ముడు. ఇది హీరో యశ్ వాళ్ళ ఇల్లు అంట. అంటే ఈ అపార్ట్మెంట్ లోనే ఉంటాడంట. మాకు ఈ క్యాబ్ అతను చెప్తున్నాడు ఇది యశ్ వాళ్ళ ఇల్లు అని. అవును, ఎక్కడ చాలా సేపు స్ట్రగుల్స్ తర్వాత మా తమ్ముడు రూమ్ కి అయితే వచ్చేసినాం. వచ్చాక రెస్ట్ తీసుకొని తర్వాత దేశ ఆడడానికి బయలుదేరినాం. ఇప్పుడు ఫోరం మాల్కి అయితే వెళ్తున్నాము. నిజంగా నువ్వు ఒక దరిద్రపు సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు నీతో పాటు ఎవరు ఉంటారు? వాళ్ళు నిజమైన ఫ్రెండ్స్. నువ్వు అడగకపోయినా గానీ వాళ్ళు వచ్చి నీతో ఉంటారు, ఎందుకంటే దే ఫీల్ ద రెస్పాన్సిబిలిటీ. అలాంటి సిచ్యువేషన్ ఏదన్నా ఉందంటే నా పక్కన నిలబడేది వీడే నా ఫ్రెండ్ హేమంత్. వీడిని నేను టైసన్ అని పిలుస్తుంటా. ఆఫీస్ పంచాయతీ అనమాట. వింది ఫోన్ మాట్లాడుతూనే ఉన్నాడు వచ్చినప్పటి నుంచి.
ఫైనల్ గా మాల్ కి అయితే వచ్చేసాం. కొంచెం సేపు ఈ ఎస్కలేటర్ మీద ఆడుకొని ఇంకా ల్యాప్టాప్ చూడడానికి అయితే వెళ్ళాం మేము. రిలయన్స్ డిజిటల్ లకి అయితే వెళ్తున్నాము. నాకు కావాల్సిన రిక్వైర్మెంట్ కి సరిపోయే ల్యాప్టాప్ చాలా రేట్ ఎక్కువ ఉంది ఇక్కడ. దీంట్లో నేను అమెజాన్ లో ఆర్డర్ చేసినా కానీ అది ఎటేటో వెళ్ళిపోయి రిటర్న్ అయిపోయింది. ఈ మధ్య ఫ్రీక్వెంట్లీగా అమెజాన్ లో ఆర్డర్స్ వెంటనే రిటర్న్ అయిపోతున్నాయి. మేము కస్టమర్ కేర్ కాల్ చేసి వాడిని సతాయిస్తే వాడు మాకు పంపించిండు, రిటర్న్ చేసిండు. నేను తీసుకోవాలనుకున్న ల్యాప్టాప్ అయితే ఇదే LOQ Ryzen 5 4050 RTX ది అనమాట. నేను అదే తీసుకున్నా. ఇంకా అది ఇంటికి వచ్చేసింది, డైరెక్ట్ హైదరాబాద్ వెళ్ళిపోయింది. మా తమ్ముడు తీసుకొని ఇంటికి తీసుకొచ్చిండు. ఇంకా మేము ఎందుకులే టైం వేస్ట్ చేయడం అని చెప్పి క్రోమాలో కూడా ట్రై చేసాము, ఆ రోజు ఏమన్నా దొరుకుతుందేమో అని చెప్పి. కానీ నో యూజ్. మా తమ్ముడు కూడా ఆఫీస్ ముందు ఈ 30 ఇడ్లీ అని ఇది పెట్టినారు, వడ 30 ఇడ్లీ చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత మంచి టేస్ట్ అయితే చూసిన ఇడ్లీలో, నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది అట్లుంది. ఇది మామూలుగా లేదు అసలుకి. ఈ వీడియో ఇంతటితోనే ఎండ్ చేస్తున్నాం. బాయ్. ఇది ఆ ల్యాప్టాప్. ఇది 82,000 పడింది నాకి ఆన్లైన్ లో. అక్కడ ఆఫ్లైన్ లో చూస్తే 92,000 95,000 అన్నట్లుంది. ఇంకా ఎందుకులే అని చెప్పి ఇది తీసుకున్నా నేను. ఇది 16 GB ర్యామ్ తోటి తీసుకున్నా. 512 GB SSD RTX 4050 Ryzen 5 ప్రాసెసర్ అన్నమాట. ఇది నేను యూజ్ చేసిన సాఫ్ట్వేర్ వచ్చేసి స్కెచ్అప్. మోస్ట్లీ ఇది సివిల్ ఇంజనీర్స్ కి అండ్ ఆర్కిటెక్ట్స్ కి బాగా తెలుసు. ఇది మామూలుగా ఎలివేషన్లు, ఇంటీరియర్ డిజైనింగ్స్ అట్లాంటివి ఏమన్నా కావాలంటే దీంట్లో చేస్తారనమాట. దీంట్లో ఇది యూజ్ చేసి ఇచ్చేస్తారు. ఇది ఏమో రెండరింగ్ కి యూజ్ చేసిందేమో ఎన్స్కేప్. శాంపిల్ రెండర్ చూడండి ఎలా వచ్చిందో. రెండరింగ్ ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి.